కేశవను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చి తన తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన శైలు. ఇప్పుడు శైలు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతోంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అప్పుడే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. శైలు వాళ్ళ అమ్మా నాన్న శైలుని హౌస్ అరెస్ట్ చేస్తారు. కేశవని కలవకుండా తనతో మాట్లాడకుండా ఉండాలంటే ఈ ఫోన్ నీ దగ్గర ఉండకూడదు అని వరాలు శైలు ఫోన్ని పగలగొట్టేస్తుంది. శైలుని ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా చేస్తారు. ఇక సురేష్ అయితే శైలుకి ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయండి అని చెప్పి సలహా ఇవ్వడంతో వరాలు కూడా తన భర్తని తొందర పెడుతుంది. ఎలాగైనా శైలుకి పెళ్లి చేయాలి అని చెప్పి పెళ్లిళ్ల బ్రోకర్ని పిలిచి సంబంధం మాట్లాడతారు. ఆ సంబంధం అసలు నేను చేసుకోనంటే చేసుకోను అని శైలు వాదనాడుతుంది. కానీ తన మాటని ఎవ్వరూ పట్టించుకోరు. ఇక శైలు అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఎలా ఈ విషయాన్ని కేశవకు చెప్పి ఈ ఇంటి నుంచి బయటపడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోపక్క సురేష్ మాత్రం ఏదో ఒక విధంగా కేశవ కుటుంబం పైన తన ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే టైంలో మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తూ బస్టాండ్లో కనపడుతుంది. తనని అల్లరి చేస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. మహాలక్ష్మి సురేష్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి వెనకాలే వచ్చిన సురేష్ మహాలక్ష్మి చున్నీ పట్టుకొని బండి మీద లాగుతాడు. అలా లాగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి బురదలో పడిపోతుంది. తనకి గాయాలవుతాయి. ఇక ఇంటికి అలా బురద బట్టలతోనే తిరిగి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా జరిగిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా రగిలిపోతారు. అప్పుడే చక్రి మాత్రం ఎవ్వరికి చెప్పకుండా బండేసుకొని శైలు వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఎలాగైనా ఆ సురేష్ గాడికి బుద్ధి చెప్పాలి. నా భార్య జోలికే వస్తాడా, నా మహాలక్ష్మి జోలికే వస్తాడా, వాడు అసలు ఏమనుకుంటున్నాడు, ఇంత పని చేస్తాడా, ఈరోజు ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్పి తిడతాను, వాడు ఎంతో చూస్తాను, వాడు నేను ఎవ్వరమో తేల్చుకోవాల్సిందే అని చెప్పి చక్రి చాలా కోపంగా శైలు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా చక్రి గొడవకి రావడంతో శైలు వాళ్ళ అమ్మా నాన్న ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం అల్లరి చేయడానికి వచ్చావు అని చెప్పి చక్రినైతే నిలదీస్తారు. అప్పుడే చక్రి ఎక్కడా, వాడెక్కడా, నీ కొడుకు ఎక్కడా, మర్యాదగా వాడిని బయటికి రమ్మను, ఇవాళ వాడు నేను తేలిపోవాలి, ఎంత ధైర్యం ఉంటే నా భార్య జోలికే వస్తాడు వాడు, ఇవాళ వాడి పని చెప్తాను అని చెప్పి చక్రి ఆవేశంగా లోపలికి వెళ్ళి వెతగ్గా అక్కడ సురేష్ ఉండడు. సురేష్ ఉండకపోవడంతో మర్యాదగా నీ కొడుకు ఎక్కడో చెప్పు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడే సురేష్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన సురేష్ని చూసి చక్రి అయితే చాలా కోపంగా ఒక కర్ర తీసుకొని సురేష్ మీదకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా కొడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ మాధవ చక్రిని ఎంతగా ఆపాలని ప్రయత్నించినా చక్రి ఊరుకోడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి కన్నా కూడా చక్రి దగ్గరకు వచ్చి చక్రి ఆగండి, మీరు కొట్టొద్దు, వాడి పని నేను చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి అనడంతో ఏంటండి చెప్పేది, ఇలాంటి వాడిని అస్సలు క్షమించకూడదు అని చెప్పి చక్రి చాలా కోపంగా కొడుతూ ఉంటాడు. అప్పుడే లోపల నుంచి బయటకు వచ్చిన శైలు కేశవ దగ్గరికి వచ్చి ఏంటి ఏమైంది, ఎందుకు వాడిని అలా కొడుతున్నారు, ఏం చేశాడు వాడు అని చెప్పి అడగడంతో కేశవ జరిగిందంతా కూడా చెప్తాడు. అదంతా విన్న శైలు వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా నువ్వు చేసిన పనేంటి, ఇలా ఒక ఆడపిల్లని రోడ్డు మీద ఏడిపిస్తావా, మేము మీకు అదే చెప్పి పెంచామా అని చెప్పి శైలు వాళ్ళ నాన్న కూడా సురేష్ని అరుస్తూ ఉంటాడు. అప్పుడే వరాలు మీరు ఆపండి, ఏంటి మీరు మన అబ్బాయి మీద అరుస్తున్నారు, వాళ్ళు చెప్పిందంతా నమ్మేసి మన అబ్బాయి తప్పు చేశాడంటారా, అలా ఎలా అనగలరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టే మన అమ్మాయిని వల్లో వేసుకొని మన ఇంటికి అల్లుడు కావాలని చూస్తున్నాడు, వాడు ఎలాంటి వాడు, నీతి తక్కువ వాడు, అది ఇది అని చెప్పి తిట్టడం మొదలు పెడుతుంది. అప్పుడే మహాలక్ష్మి అందుకొని ఏంటమ్మా మీది గొప్ప కుటుంబం, ఒక ఆడపిల్లని రోడ్డు మీద అల్లరి చేసిన కొడుకుది తప్పులేదు, ఒక అమ్మాయిని ప్రేమించిన నా మరిదిది తప్ప, ఎలా మాట్లాడగలవు అలాగా, నీ కొడుకు చేసింది రోడ్డు మీద అందరూ చూశారు, అయినా నన్ను అల్లరి చేశాడని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి, అసలు నా జోలికి ఎందుకు వచ్చాడు నీ కొడుకు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా, వాడు చదువుకుంటున్నాడు కదా, ఇంక వాడి భవిష్యత్తు ఉంటుందా అని చెప్పి మహాలక్ష్మి నిలదీయడంతో ఒక్కసారిగా వరాలు షాక్ అవుతుంది. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు, ఇదంతా కూడా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి కోసమే కదా, మీరంతా మీ ఫ్యామిలీ అంతా కలిసి నాటకం ఆడుతున్నారు అని చెప్పి అడగడంతో కేశవ అయితే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని నేనెప్పుడు అడగలేదు, అదే నా వెనకాల పడింది, ఇప్పటికీ విషయం చాలాసార్లు చెప్పాను అని చెప్పి అనడంతో శైలు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వీడే ఏదో చేశాడు అందుకే వాడు అలా తడబడుతున్నాడు, వాడిని చెప్పమను నేను అల్లరి చేయలేదని
అని చెప్పి శైలు అంటుంది. అప్పుడే వరాలు సురేష్ దగ్గరకు వచ్చి, ఏంట్రా అలా సైలెంట్గా ఉంటావేంటి, అసలు ఏం జరిగిందో చెప్పు, వాళ్ళంతా చెప్తుంది నిజమేనా, నువ్వు ఆ అమ్మాయిని అల్లరి చేసావా, చున్నీ పట్టుకొని లాగావా అని చెప్పి అడగడంతో సురేష్ అయితే తడువుకుంటాడు. ఇక అలా సురేష్ తడువుకోవడం చూసిన వరాలకు అర్థమైపోతుంది తన కొడుకు ఏదో తప్పు చేశాడని, ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది నిజమే అని. అప్పుడే సురేష్ దగ్గరకు వచ్చి తన కన్నె తండ్రి సురేష్ చెంప పగల కొడతాడు. ఎందుకురా ఇలా చేశావు, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇలా ఒక ఆడపిల్లని అల్లరి చేయడం చాలా తప్పు, నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ అక్కడికి వచ్చి, చూడండి మాదేదో రౌడీ ఫ్యామిలీ, మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇవన్నీ మాట్లాడారు కదా, ఇప్పుడు మీ కొడుకు చేసింది ఏంటి, మీరు మా గురించి ఏ మాటలైతే మాట్లాడారో అవన్నీ కూడా అబద్ధమని మేమెంత చెప్పినా మీరు ఒప్పుకోలేదు కదా, కానీ మీ అబ్బాయి చేసిన తప్పుకు మేమేం చేయాలి చెప్పండి, ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంటారా అని చెప్పి అడగడంతో శైలు తండ్రి అయితే తడబడతాడు. అప్పుడే శైలు అక్కడికి వచ్చి, నాన్న వాడు చేసింది తప్పు, మీరు నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు, దానికి నేను ఒప్పుకోను, ఇప్పుడు కేశవ ఇక్కడికి వచ్చాడు, ఇదంతా జరిగింది, కానీ నేను తనతో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి శైలు చెప్పడంతో శైలు వాళ్ళ అమ్మా నాన్న ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటే నువ్వు చేస్తుంది ఏంటి, వాడు తప్పు చేశాడు కరెక్టే, నువ్వు ఇలా చేయడం కరెక్టేనా, మాకు ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి అడగడంతో శైలు అంటుంది, మీరు నా ఇష్టం లేకుండా నా మాట వినకుండా ఎంత చెప్పినా మీరు ఇలా పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా, నా ఫోన్ కూడా పగలగొట్టేశారు కదా, తనతో మాట్లాడడానికి లేకుండా చేశారు, కలవడానికి లేకుండా బయటకు వెళ్ళనివ్వకుండా లాక్ చేశారు, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి, మిమ్మల్ని నమ్మి ఏ ధైర్యంతో ఇంట్లో ఉండగలను, మీరు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకుంటారని నమ్మాలి అని చెప్పి నిలదీయడంతో శైలు అలా మాట్లాడడంతో కేశవ కూడా, ఏంటి నీ ఫోన్ పగలగొట్టేశారా, నిన్ను హౌస్ అరెస్ట్ చేశారా, నువ్వు ఇప్పుడే నాతో వచ్చేసే మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి అంటాడు. అప్పుడే మహాలక్ష్మి కల్పించుకొని, నేనైతే ఇప్పుడు శైలుని ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నాను, ఇది పద్ధతి కాదని తెలుసు, కానీ మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇలాంటి రౌడీలు గూండాలు ఉన్న ఇంట్లో ఈ ఆడపిల్ల ఎలా బతకగలదు చెప్పండి, అందుకే తీసుకువెళ్తున్నాను, ఒక తల్లి తండ్రి అయ్యుండి కూడా కూతురు మనసుని అర్థం చేసుకోకుండా తనకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు చూడండి, ఇది అస్సలు కరెక్ట్ పని కాదు, భవిష్యత్తులో కాపురం చేయాల్సింది తన భర్తతో కలిసి ఆ ఇంట్లో ఇష్టం లేకుండా ఎలా ఉండగలదు చెప్పండి, మీరు అర్థం చేసుకున్న రోజు వచ్చి శైలుని తీసుకువెళ్ళండి, అప్పటి వరకు నేను తనని మా ఇంట్లోనే ఉంచుకుంటాను, వాళ్ళిద్దరికీ రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాను, మీరు ఒప్పుకున్న రోజు చక్కగా అందరినీ పిలిచి మంచిగా పెళ్లి చేసి రిసెప్షన్ చేద్దాము, అప్పటి వరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మా ఇంట్లోనే ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి అనడంతో శైలు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కేశవ అయితే చాలా సంతోషపడతాడు. ఇక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి శైలుని తీసుకొని తిరిగి వెళ్ళి వాళ్ళిద్దరికీ ఆ తర్వాత రోజే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంట్లోకి మరొక కోడలు వచ్చినందుకు. శైలు కేశవ అయితే ఇదంతా కళా నిజమా అనుకుంటూ ఉంటారు. ఆ సురేష్ గాడు రావడం ఏంటి, గొడవ పడ్డం ఏంటి, ఈ మహాలక్ష్మిని అవమానించడం ఏంటి, ఇదంతా జరగడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతారు. అయితే మహాలక్ష్మికి మాత్రం మనసులో మాధవకి కూడా త్వరగా పెళ్లి చేయాలని, ఆ ఇంట్లో మాధవకి పెళ్లి కావడం ఆలస్యం అయిపోతుందని చెప్పి ఏదో ఒక సంబంధం చూడాలని అనుకుంటూ ఉండగా మహాలక్ష్మి మనసులోకి అప్పుడే మనీషా వస్తుంది. మనీషాకి మాధవ్కి చాలా మంచి పేరు అవుతుంది. ఎలాగైనా సరే మాధవ్ని ఒప్పించి మనీషాకి తనకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇదే విషయాన్ని చక్రితో డిస్కస్ చేస్తే చక్రి కూడా చాలా సంతోషపడతాడు. బన్సీతో నేను మాట్లాడినా అని అడుగుతాడు. దానికి మహాలక్ష్మి, మీరు చెప్పే అబద్ధాలకి బన్సీ ఖచ్చితంగా కన్విన్స్ అవుతాడు, కానీ అబద్ధం కాదు, నిజాలు చెప్పి ఈ పెళ్ళిని చేయాలి అని చెప్పి మహాలక్ష్మి అనడంతో, నిజం చెప్పాలంటే మా అన్నయ్య ఒప్పుకున్నాడని చెప్పాలి, కానీ తనెక్కడ ఒప్పుకున్నాడు అని చెప్పి అంటాడు. దానికి మహాలక్ష్మి, తనని నేను ఒప్పిస్తాను కదా అని చెప్పి ఈ పెళ్లి పనులు ముందుకు తీసుకువెళ్తుంది. బన్సీతో మాట్లాడుతుంది, మాధవ్ని ఒప్పిస్తుంది. మనీషా మనసులో మాధవ్ ఉన్నాడని తెలుసుకొని మనీషాకి మాధవికి కూడా పెళ్లి ముహూర్తాన్ని పెట్టిస్తుంది. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.